ఎన్నో ఏళ్లుగా ఢిల్లీలో ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రజలు ఇంతగా అల్లాడిపోతుంటే చూస్తూ ఉండిపోతుందా? ఇలా ప్రశ్నించే వారికి లెక్కలతో సహా వివరణ ఇస్తోంది కేజ్రీవాల్ సర్కార్. ఏడాదిన్నరగా కాలుష్య కట్టడికి అనేక చర్యలు తీసుకున్నామని చెబుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకి తెలిపింది. హాట్స్పాట్లు గుర్తించడం మొదలు రహదారులు శుభ్రం చేసే వరకు అన్ని విధాలా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామంటోంది ఢిల్లీ ప్రభుత్వం. సమస్య ఉంది, కాదనటం లేదు. కానీ పరిష్కారానికి మా వంతు కృషి చేస్తున్నామంటోంది ఢిల్లీ ప్రభుత్వం. కాలుష్య కట్టడిలో ఏమాత్రం చొరవ చూపటం లేదన్న ఆరోపణలకు వివరణ ఇస్తోంది. గాలి నాణ్యత పెంచటంలో ఆప్ సర్కారు దారుణంగా విఫలమైందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. నెల క్రితమే ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు. వింటర్ యాక్షన్ ప్లాన్ పేరిట వీటిని తీసుకొచ్చారు. శీతాకాలంలో వాయు కాలుష్యం ఢిల్లీ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అనుభవాల దృష్ట్యా ముందుగానే ఈ ప్రణాళిక విడుదల చేశారు. అంతేకాక కాలుష్య నివారణకు పరస్పరం సహకరించుకుంటూ సమిష్టిగా పోరాడదామని పొరుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది ఢిల్లీ ప్రభుత్వం. పంట వ్యర్థాలను కాల్చకుండా బయో డీకంపోజర్ స్ప్రే చేయటం, దుమ్ము ధూళి కాలుష్యాన్ని నియంత్రణకు కార్యాచరణ, చెత్తను తగలబెడితే జరిమానా విధించడం లాంటివి ఈ ప్రణాళికల్లో కీలకంగా ఉన్నాయి. వీటితో పాటు బాణాసంచాపై నిషేధం, స్మార్ట్ టవర్ల ఏర్పాటు, హాట్స్పాట్ల పర్యవేక్షణ, గ్రీన్ వార్ రూమ్లు బలోపేతం చేయటమూ ఉన్నాయి. గ్రీన్ ఢిల్లీ యాప్, దేశంలోనే తొలి ఈ వ్యర్థాల పార్కు, వాహనాల కాలుష్య నియంత్రణ చేయటం లాంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. అయితే దీపావళి సమయంలో బాణాసంచా కాల్చటంపై విధించిన ఆంక్షలు పగడ్బందీగా అమలు చేయలేదన్న విమర్శలున్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం మాత్రం పొరుగు రాష్ట్రాల రైతులు పంట దుబ్బల్ని కాల్చటం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని వివరిస్తోంది. కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉన్నామని అంటోంది. నగరంలో కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్లు తనిఖీ చేసేందుకు వీలుగా 500 బృందాలు ఏర్పాటు చేశారు. గ్రీన్ వార్ రూమ్ల బలోపేతంతో పాటు ప్రజా అవగాహన కార్యక్రమాలు వింటర్ యాక్షన్ ప్లాన్లో పొందుపరిచారు. ఈ వ్యర్థాలను నిర్వహించేలా దేశంలోనే తొలి ఎకో పార్క్ ఢిల్లీలో ఏర్పాటవుతోందని గుర్తు చేస్తోంది ప్రభుత్వం. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి నిత్యం 26 ప్రాంతాల్లో గాలి నాణ్యత పరీక్షిస్తోంది. 40 చోట్ల గాలి నాణ్యత పర్యవేక్షించే కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ ఏక్యూఎంసీ ఏర్పాటైంది. నరేలా, బవానా, ముందుకా, వజీర్పూర్ సహా 13 హాట్స్పాట్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు తొలగిస్తున్నారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న చోట్ల ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రపరచడం, వాటర్ ట్యాంకర్లతో నీళ్లు చల్లటం లాంటి చర్యలు చేపడుతున్నారు. ప్రతి హాట్స్పాట్ కు ఓ నోడల్ అధికారిని నియమించింది ప్రభుత్వం. స్థానికంగా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టే బాధ్యతలు అప్పగించింది. Look at overall air quality of Delhi for 365 days, the average is actually somewhere around 5% to 10% only. And, it's very unfortunate that every time we actually talk about air pollution, our political class, our Delhi government in particular, only talks about stubble burning as if stubble burning is the main culprit or the main reason why Delhi's air is bad. Clearly, that's not the case. Supreme Court also has actually reprimanded Delhi government and said that there are other local sources, and those sources are the primary sources of pollution, be it vehicles, be it industries, be it construction demolition activities, or roadside dust. So I think it's very, very clear that if we want to come out of this air pollution crisis, we will have to find a solution to local domestic issues of air pollution or local domestic sources of air pollution, and the government will have to work on targeted sources. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా 15 ఏళ్లు పైబడిన వాహనాలు రోడ్లపైకి రాకుండా చూస్తున్నారు. 15 రోజులకోసారి నిర్మాణాల స్థితిగతులు పరిశీలించటం, వ్యర్థాల నిర్వహణ ఎలా ఉందో పర్యవేక్షించటమూ ఇందులో భాగమే. ఇక పరిశ్రమలను తనిఖీ చేస్తూ ఏ మేర శిలాజ ఇంధనాలు వినియోగిస్తున్నారో పర్యవేక్షిస్తున్నారు అధికారులు.
యాంటీ స్మాగింగ్ గన్ల వాడకం సహా విద్యుత్ వాహనాలు ప్రోత్సహించడం లాంటి చర్యలు చేపడుతున్నట్టు ఆప్ సర్కారు వివరిస్తోంది. పొరుగు రాష్ట్రమైన పంజాబ్ కూడా కాలుష్య కట్టడికి తన వంతు కృషి చేస్తోంది. పంట వ్యర్థాలను ఇటు రైతులకు అటు పరిశ్రమలకు ఆర్థిక వనరులుగా మలిచేందుకు రంగం సిద్ధం చేసింది. పంట వ్యర్థాలను ఇంధనంగా వాడుకునేలా బాయిలర్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీలకు అనుమతులు ఇవ్వడంతో పాటు అందుకోసం ఆర్థిక ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. పంచదార, కాగితపు పరిశ్రమలతో పాటు గంటకు 25 టన్నులకు పైగా దహన సామర్థ్యం కలిగిన బాయిలర్లను ఏర్పాటు చేయగల కంపెనీలకు ఇందులో స్థానం కల్పించింది. As a citizen, we can contribute to something which is called as carpooling, or we can use public transport system. Unfortunately, during this COVID time, the public transport system has been totally paralyzed, and even when the metros and buses have started, people are scared going into metro and buses. We ourselves and the government ourselves is preaching social distancing. So carpooling and all these things are also not possible. So of course the traffic is increasing. So I believe that this should be taken into account, that not only one factor should be considered. Firecrackers were limited at this time, but still the pollution was more. And vehicular pollution should be strictly taken into account, especially if you see that there are some vehicles on the road which are poorly maintained. They are literally polluting the environment like anything, and I don't think anybody is bothered about that. The administration should take strict action against. బాయిలర్ల ఏర్పాటుకు మొదటగా ముందుకొచ్చే 50 కంపెనీలకు 25 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది పంజాబ్ ప్రభుత్వం. పంట వ్యర్థాలను నిల్వ చేసుకునేందుకు 33 ఏళ్ల ఒప్పందంతో భూములు అద్దెకివ్వాలని తీర్మానించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ వాటి వినియోగం పెంచేలా కేంద్రాన్ని అభ్యర్థించాలని భావిస్తోంది. పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంతో పంట వ్యర్థాల దహనం బెడద తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రెండు ప్రభుత్వాలు గాలి నాణ్యత పెంచేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నా సమస్య మాత్రం తీరటం లేదు.